గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు నాకు ఆప్తమిత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వారిప్పుడు పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం నియోజకవర్గం నుంచి నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీస్సులు కోరుతూ ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి యువ నాయకులు మిత్రులు పువ్వాడ అజయ్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ జలగం ప్రసాదరావు గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఐడీసీ చైర్మన్ గారు శ్రీ బేగ్ గారు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కవిత గారు, స్థానిక మేయర్ శ్రీ పాపాలాల్ గారు, డీసీసీబీ చైర్మన్ విజయబాబు గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభను అలంకరించినటువంటి అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజే మన రాష్ట్ర ప్రజానీకం యొక్క శ్రేయస్సును కోరుతూ నేను బయలుదేరే ఒక అరగంట ముందు వరకు జరిగినటువంటి యాగాన్ని పూర్తి చేసి నేను ఈ సభకు రావడం జరిగింది. ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నేను చాలా సందర్భాలలో చాలా సభలకు రావడం జరిగింది. ఉద్యమ చైతన్యం బాగా ఉండేది. కానీ రాజకీయానికి వచ్చేటప్పటికీ అనేక కారణాంతరాల వల్ల ఖమ్మం జిల్లాలో సరైన ఫలితాలు వచ్చేవి కావు. ఇందులో ఎవరం కూడా మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు, దాపరికాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. కొంచెం కఠినంగా అనిపిస్తాయి కానీ వాస్తవాలు మంచివి, శాశ్వతంగా మనకు పనిచేస్తాయి. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ల గురించి మిత్రుల మధ్య చర్చ జరుగుతూ ఉంటే నేను ఒక మాట చెప్పినాను వ్యూహకర్తల సమావేశంలో. ఏం జరుగుతుంది ఎలక్షన్లు అంటే డెఫినెట్గా ఉత్తర తెలంగాణ పుణ్యం వల్ల టీఆర్ఎస్ పార్టీ నేరుగా అధికారానికి వస్తుంది. అయితే ఎన్నిక మీరు మైనస్ ఖమ్మం మైనస్ హైదరాబాద్ కొట్టాడాలని నేను ఆ రోజు చెప్పినాను. ఈ మధ్య ఎన్నికల చర్చ ప్రారంభమైనప్పుడు మొత్తం తెలంగాణ ఈశాన్యంలో ఉండేటువంటి ప్లేసులో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఉన్నారు. పవిత్రమైన పుణ్య గోదావరి నది ఉంది. ఇక్కడ చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్నారు. ఇది గొప్ప పోరాటాలు చేసిన గడ్డ. అనేక తలపండినటువంటి రాజకీయ నాయకులు పుట్టిన గడ్డ. చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్య జరిగిన వ్యూహకర్తల సమావేశంలో నేను చెప్పినాను, ఈరోజు ఈ ఎన్నికలు ప్లస్ ఖమ్మంతో మొదలుపెట్టండి. ఆ రోజు మైనస్ ఖమ్మం అన్నాం, ఈరోజు ప్లస్ ఖమ్మంతో మొదలుపెట్టండి అని నేను చెప్పినాను. చైతన్యం ఉండే జిల్లా కాబట్టి, అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం ఉంది కాబట్టి ఖమ్మంలో ఈసారి నాకున్న అంచనాను బట్టి టీఆర్ఎస్ 10/10 10 స్థానాలు గెలవబోతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉంటాయి ఎన్నికలన్న తర్వాత చాలా ఉంటాయి. కులాలకు సంబంధించిన కుళ్ళు ఉంటుంది, దొంగ డబ్బు ప్రవాహం ఉంటుంది, గజకర్ణ గోకర్ణ విద్యలు టక్కుటమార విద్యలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఖమ్మంలో ఉండే చైతన్యం ముందు అవి నిలబడబోవు. అది డిసెంబర్ 11వ తారీఖు నాడు అర్థమవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చైతన్యం ఉన్న జిల్లా కాబట్టి
ఒక విషయాన్ని మీరు నిశ్చితంగా పరిశీలన చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు తమ తమ స్వార్థం కోసం కొన్ని విషయాలను ఫ్లోట్ చేస్తూ ఉంటారు. వాటిలో పడి కొట్టుకొని పోవద్దు. ఒక రాజకీయ కార్యకర్తగా మిమ్మల్ని అందరినీ నేను చేతులెత్తి ఒకటే మాట ప్రార్థిస్తూ ఉన్నా. మనమెవలం శాశ్వతం కాదు, కానీ మన రాష్ట్రం శాశ్వతం, మన జిల్లా శాశ్వతం, మన ప్రజలు శాశ్వతం, ప్రజల యొక్క అవసరాలు శాశ్వతం. దాని దృష్ట్యా మనం ఆలోచన చేయాలి. ఎవరో ఏదో ఒక ఒరబడి సృష్టిస్తే గుడ్డిగా దానిలో కొట్టుకొని పోవద్దు. ఏం జరుగుతూ ఉంది అని వివేచనతోని